ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరం కూడా నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కదండి. వాటి నుంచి ఎలా బయటపడాలా అని ఎన్నో పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి ఆ పరిహారాలు అనేవి ఫలించవండి. కాబట్టి ఒక్కసారి మనకే బాబా గారు ఈ సందేశం ద్వారా తెలిపారు అని అనుకుని నేను చెప్పబోయే ఈ గురువు గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9300556240. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్యలో నైపుణ్యత లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం స్వయంగా ఫోన్లోనే చెప్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగిందండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం చెప్పించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం ఏమిటి అంటే, తల్లి, తొందరపడి నేను చెప్పేటటువంటి మాటలను నెట్టివేయవద్దు. ఎందుకంటే రేపటి రోజున నీకు ఒక మంచి అద్భుతాన్ని చూపించబోతున్నాను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. ఇక సందేశం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తల్లి, ఈరోజు నేను చెప్పేటటువంటి మాటలను తొందరపడి నెట్టివేయవద్దు. ప్రతిరోజు చెప్పే మాటలే కదా బాబా, ఈరోజు కొత్తగా ఏముంటుంది అని నువ్వు అస్సలు అనుకోవద్దమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ మాటలు తప్పకుండా నువ్వు వినే తీరవలసినటువంటి మంచి సందేశం తల్లి. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని తొందరపడి నెట్టివేయవద్దు తల్లి. రేపటి రోజున నీకు దక్కబోతున్నటువంటి అదృష్టాన్ని ఏమాత్రమూ కూడా కాలదన్నుకోవద్దు తల్లి. ఎందుకంటే ఇవన్నీ కూడా నీ మంచి కోరి నేను చెబుతున్నటువంటి మంచి మాటలు కావచ్చు, లేదంటే నీ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన సందేశం కావచ్చు. కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా విని నీ జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని నిజమా కాదా అని ఒక్కసారి పరిశీలించుకో తల్లి. నీకోసం ఇవ్వబోతున్నటువంటి ఈ జీవితాన్ని మరెవ్వరూ కూడా మార్చలేరు. ఎందుకంటే నీకొక అద్భుతాన్ని నేను చూపించబోతున్నాను తల్లి. సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు ఒక మంచి మార్గనిర్దేశాన్ని చూపబోతున్నాను. బాబా, దేని గురించి నువ్వు నాకు చెప్పాలి అని అనుకుంటున్నావు అని నువ్వు నన్ను అడగవచ్చు. నీకు జరిగే మంచి చెడులు అన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉన్నాయి. దానిని బట్టే ఇప్పటి వరకు కూడా నీ జీవితం కొనసాగుతూ వచ్చింది. అయితే ఇక నుంచి కూడా నీ జీవితంలో ప్రతి ఒక్క అంశ, ప్రతి దిశ నేను చెప్పినట్లుగా జరగబోతుంది. ఎందుకు తల్లి జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా ఎక్కువగా దిగులు పడుతున్నావు? ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతున్నాయి అని ఎక్కువగా ఆందోళన చెందుతున్నావు? నీ ఆలోచన దేనివైపు మల్లుతుందో నేను ఇప్పుడు చెబుతాను. అలాగే దానికి ముగింపు కూడా తీసుకువస్తాను. ప్రశాంతంగా నేను చెప్పే మాటలు విను తల్లి. ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాప పుణ్యాలను బట్టే ఉంటుంది. వాటి వల్లే నువ్వు కష్టనష్టాలను అనుభవిస్తున్నావు. నాకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, మరి బాబా ఎందుకు నువ్వు అలా చూస్తూ ఉంటున్నావు అని నువ్వు నన్ను అడగవచ్చు. నీకు ఎవరైతే చెడు తలపెట్టాలి అని ఆలోచిస్తూ చూస్తూ ఉన్నారో వారి గురించి పూర్తిగా మర్చిపో అని నీకు ఎన్నిసార్లు చెప్పాను తల్లి. వారి గురించి నేను చూసుకుంటాను. ఇక వారి చేసిన కర్మ వల్ల వారంతా కూడా అనుభవిస్తారు. అయితే పాపాన్ని వారు అంటించుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఏదో ఒకరోజు శిక్ష పడుతుంది వాళ్ళకి. నీకు వారు చేసేటటువంటి చెడుకి నువ్వు వారికి ధన్యవాదాలు చెప్పమ్మా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వారికి ధన్యవాదాలు చెప్తావో నీ జీవితంలో అసలు వారి గురించి ఆలోచించటం కూడా మానేస్తావు. ఇప్పటి వరకు కష్టకాలాన్ని, చెడు రోజులని పరిచయం చేసినటువంటి ఆ భగవంతుడు ఆ కాలం తిరిగి మరలా నీకు మంచి రోజులను, మంచి కాలాన్ని ప్రసాదించకుండా ఉంటాడా చెప్పు తల్లి. నిన్ను పుట్టించిన ఆ భగవంతుడికి నీకు వచ్చిన కష్టాలను తొలగించటం పెద్ద కష్టమేమీ కాదు తల్లి. కాబట్టి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడవద్దు తల్లి.
ఇక నీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి నీ సమస్యలకి మంచి పరిష్కారం పొందేలాగా నేను నీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాను తల్లి. నేను చెప్పే మాటలు వినమ్మా. ఇక నీకైతే నీకున్న అడ్డంకులన్నీ కూడా నీ ద్వారానే తొలగిస్తాను. ఇక కలిగేటటువంటి ఆనందం అంతా ఇంతా అని చెప్పను తల్లి. ఇదివరకు ఏం జరిగిందో నీ జీవితంలో చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఏం జరగబోతుందో నేను చెప్పాలి అంటే నేను నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నానమ్మా. నాకు ఏదో ఊరట కలగటానికి చెబుతున్నారు బాబా అని అనుకోవద్దు. నీకు మాత్రం మంచి జీవితం వస్తుంది. ఎందుకంటే నువ్వు మంచి మనసు కలదానివి. కాబట్టి ఏ విధంగా అయితే నువ్వు చేసుకున్నటువంటి కర్మదోషాలు, పాపపుణ్యాలు వీటన్నిటినీ కూడా అనుభవించి విసిగి చెందిపోయి ఉన్నావో, ఇక నుండి వచ్చేటటువంటి మంచి జీవితాన్ని చూసి నువ్వు ఎంతో సంతోషించబోతున్నావు తల్లి. నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి. ఇంతవరకు నువ్వు ఓపికగా ఎదురు చూసావు కదా. మంచి జీవితం వస్తుందా లేదా అని సందేహంతోనే ఎదురు చూసావనుకో, నువ్వు ఎదురు చూసినటువంటి ఆ చూపులు కానీ, ఎదురు చూసినటువంటి ఆ ఆనంద క్షణాలు కానీ ఇప్పుడు నీ దరికి చేరబోతున్నాయమ్మా. నీ జీవితం అద్భుతంగా కొనసాగబోతుంది. నీ రాత సరిగా లేదు అని నువ్వు అనుకుంటే సరిపోదు. నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడు అనుకోవాలి. ఎందుకంటే నీకేమీ కూడా ఇప్పటి వరకు ఏమాత్రం నష్టం జరగలేదు. కేవలం చిన్న చిన్న అడ్డంకులు చూసి మాత్రం నువ్వు భయపడిపోయి, కేవలం నాకే ఎందుకు ఇలా సంభవిస్తున్నాయి, ఎందుకు కృంగిపోయేలా చేస్తున్నాయి, ఈ సమస్యల సుడిగుండాలలో భగవంతుడు ఎందుకు నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టాడు అని నీకు నువ్వు అనుకుంటే సరిపోదు తల్లి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు తోడుగా చెయ్య అందివ్వాలనే చూస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని అసహ్యంగా వ్యక్తపరుచుకుంటూ నిన్ను నువ్వుగా నిందించుకుంటూ ఉండవద్దు తల్లి. చూడమ్మా, కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిన వారికి మీరు నాకు చెప్పేదేంటి అనే అహంకారం ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ అలా చేయలేదమ్మా. ఎందుకంటే నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకే మంచి గుణం కలిగిన వాడివి బిడ్డ నువ్వు. కాబట్టి నీకు ఈ విషయాలు చెబుతున్నాను. నువ్వు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డావో, ఆ కష్టంతో వచ్చే సుఖం ఎలా ఉంటుందో ఇకపై నీకు రుచి చూపిస్తాను. ఇక సిరి సంపదలు ఇప్పటి వరకు నీకేమీ లేవని, ఏ ఆనందాన్ని అనుభవించలేదని అనుకోవద్దు. ఎందుకంటే వాటి వలన నిజమైన సంతోషం రాదు. నువ్వు ఎంతో కష్టపడ్డావు కదా. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు ఎప్పుడైతే పొందుతావో దాని ద్వారా వచ్చినటువంటి సిరి సంపదలు ఉంటాయి చూడు తల్లి. అవే గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చే, ఆనందాన్ని ఇచ్చే రోజులుగా భావించి అప్పటి నుంచి సంతోషంగా ఉండటం నేర్చుకో తల్లి. అకాలంగా వచ్చే ధనం కానీ, అకాలంగా వచ్చే అదృష్టం కానీ ఏదీ కూడా మన వద్ద నిలకడగా ఉండదు. మనం ఎంత కష్టపడ్డామో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆలస్యమైనా సరే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడులే అని మనకు మనం ధైర్యం చెప్పుకుని ఆత్మస్థైర్యంతో ఎప్పుడైతే ఉంటామో ఆ క్షణం నుండి మనం చాలా సంతోషంగా మనసును కూడా నిలకడగా ఉంచుకోగలుగుతాము. తల్లి, ఈ జన్మలో సంపాదించిన ధనం మరొక జన్మలో ఉపయోగపడుతుందా? లేదు కదా. కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకి మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి అన్నిటికీ కూడా ధనమే సమాధానం అనే అపోహ ఎప్పటికీ కూడా ఉండవద్దు. నీ జీవితంలో ఏది ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో నీ సాయి తండ్రికి తెలిసినంతగా మరెవ్వరికీ కూడా తెలియదు తల్లి. ఏ క్షణంలో ఎటువంటి సహాయం వస్తుందో ఆ సహాయాన్ని నేను ఇప్పటి వరకు కూడా నీకు ఎన్నో రకాలుగా నేను అందించానమ్మా. నిజమా కాదా తల్లి? ఇక మీదట కూడా నీకు ఏదైనా సహాయం కావాలి అని అనుకున్నప్పుడు, నువ్వు అడగకపోయినా ఆ సహాయాన్ని నువ్వు పొందాలి అని అనుకున్నప్పుడు, బాబా నాకు ఇలా జరిగితే బాగుండు అని మనసులో ఊహించుకున్నా చాలు, అది నీ ముందు ప్రత్యక్షమయ్యేలా నేను చేస్తానమ్మా. కాబట్టి ఇక నుండి ఏమాత్రమూ సంకోచించకుండా మనసుని నిర్మలంగా సంతోషంగా ఉంచుకో తల్లి. దక్కవలసినటువంటి ధనం కానీ, లేదంటే మంచి జీవితం కానీ, అతి తొందరలోనే నీ జీవితంలో రాబోయేటటువంటి అదృష్టం కానీ, అద్భుతాన్ని నీ జీవితంలో పొందుతావు అని నేను మాట ఇచ్చి మరీ చెబుతున్నానమ్మా. ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా, లేనిపోని అపోహలకు గురవ్వకుండా, నీ మంచి మనసునే పాడు చేసుకోకుండా సంతోషంగా ఉండమ్మా. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ధైర్యాన్ని, అలాగే ఏదో ఒక సహాయాన్ని అందిస్తూ ఉండాలి కదా. కాబట్టి మంచి మాటలను, విలువైన సమాచారాన్ని అందించినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో తల్లి.
ఎందుకంటే నీకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాను కదా, ఆ తెలివితేటలతోటి నువ్వు ముందుకు వెళ్ళు. పగలు రాత్రి నా బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నాపై మోపినటువంటి భారాన్ని నేను జాగ్రత్తగా మొయ్యాలి. ఇక నేనుండగా దిగులెందుకమ్మా, ధైర్యంగా సంతోషంగా ఉండు అనైతే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే రేపు గురువారం కదండి, మన బాబాగారికి పూజ చేసుకుంటాను. మీరైతే కామెంట్స్లో మీ ప్రేయర్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీ అందరి తరపున బాబాగారికి పూజ చేస్తానండి. అలాగే ఎవరైనా పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, వారు కూడా కామెంట్ చేయండి. మీ అందరికీ మంచి జరగాలని నేనైతే బాబా దగ్గర వేడుకుంటాను ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.